ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టంపై లేదు. కేటీఆర్ నిన్న మాట్లాడిన సభలో ఈ విధంగా అన్నాడు. ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టంపై లేదు. రేవంత్ రెడ్డికి బరాబర్ లేదు. మరి తెలంగాణ రాష్ట్రం అంతా అగ్గిబుగ్గిపాలు అవుతా ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతా ఉంటే, ఇక్కడ ఏం జరుగుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలా మంది రైతాంగం వారు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎప్పుడు ఇబ్బంది పడని విధంగా ఈ సంవత్సరం పడతా ఉంటే, ఈ నెలలో పడతా ఉంటే రేవంత్ రెడ్డికి అది సోయి బారడం లేదు. సారికి బయట ఫిరాయింపులకు ఉన్నంత ఇంట్రెస్ట్ ఇప్పుడు రాష్ట్ర రైతాంగం పైన, రాష్ట్ర విద్యార్థుల పైన, రాష్ట్ర ప్రజలపైన లేదు. అంతేనే కదా ప్రజలారా, మీరే చెప్పండి. సార్కుందా? సార్కి ఢిల్లీ తిరగడానికి, సార్ ముంబై జోడో యాత్రకు వెళ్ళడానికి, ఢిల్లీలో జరుగుతున్న జోడో యాత్రకు వెళ్ళడానికి, సోనియా గాంధీ కాలు మొక్కి రావడానికి, సోనియా గాంధీ సలహాలు తీసుకొని రావడానికి, నరేంద్ర మోడీకి 2,000 కోట్ల రూపాయలు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడానికి, 16,400 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడానికి, వీటన్నిటికీ టైం ఉన్న రేవంత్ రెడ్డికి రైతాంగం వారిని పట్టించుకునే ఇంట్రెస్ట్ ఎందుకు లేదు? ఇదే విధంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. రైతులంటే ఎందుకంత చిన్న చూపు? పరిహారం ఇవ్వాలంటే మనసు రావట్లేదా? అన్నదాత సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం, ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్. రైతులంటే ఎందుకంత చిన్న చూపు? ఇదే విధంగా రైతులంటే ఈ ప్రభుత్వానికి ఎందుకంత చిన్న చూపు? తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు డిసెంబర్ నుంచి మొదలైంది వరకు కలకలము. రైతు బంధు నుంచి మొదలు పెడితే పంట ఎండిపోయేదాకా ఆ రైతు బంధు పడకపోయే, ఇటు పంట పొలాలకు నీళ్లు కూడా అందనీయకపోయే. రైతాంగం వారు చాలా మంది పురుగుల మందాగి, మరి కొందరు ఊరేసుకొని చనిపోవడం జరిగింది. మరి రాష్ట్ర రైతాంగాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు సీఎం రేవంత్ రెడ్డి గారు? ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ రేవంత్ రెడ్డికి రైతాంగం వారంటే ఎందుకంత చిన్న చూపు? ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ పంట నష్టంపై లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ప్రజా పాలన అంటే 24/7 పక్తు రాజకీయమైన. పంటలు ఎండుతున్నాయి, పట్టించుకోలేదు. నేడు వడగండ్ల ముంచెత్తు కన్నెత్తి చూడటం లేదు. సీట్లు ఓట్లు పంచాయతీ తప్ప అన్నదాతల ఆత్మహత్య చేసుకుంటున్నా ఆదుకోరా అంటూ సీరియస్ అయ్యారు. మరి రేవంత్ రెడ్డి గారికి, వారి ఎమ్మెల్యేలకి, వారి మంత్రులకి ఇప్పుడు ఎలక్షన్ ఏ విధంగా కండక్ట్ చేయాలి, ప్రజల ద్వారా మనం ఎలా మన్నన పొందాలి, మళ్ళీ ఏ విధంగా గెలవాలనే ఆలోచన ఉంది. కానీ ఇదే ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకి, రేవంత్ రెడ్డి మంత్రివర్గం వారికి తెలంగాణ రాష్ట్ర సమస్యలు, వారి నియోజకవర్గ సమస్యలు, వారి ఊరి యొక్క సమస్యలు కంటికి కారాకుండా వీళ్ళు ఫిరాయింపులైతే బాగా చేస్తున్నారు. హెలికాప్టర్లు వేసుకొని 1కి 10 సార్లు ఢిల్లీకి పోవడానికి వెళ్తున్నారు. దానికి పెట్టినంత 1,000 కోట్ల రూపాయల ఖర్చు ఈరోజు రాష్ట్ర రైతాంగం వారి మీద ఖర్చు పెట్టి ఉంటే ఈరోజు రైతాంగం వారికి ఒక ఆసరా ఉండేటిది. మరి ఆ రైతాంగం వారిని దూరం పెట్టేసి రేవంత్ రెడ్డి ఏమో పూర్తి స్థాయిలో బయట తిరుగుతా, జల్సాలు చేసుకుంటా, వారి వీరి ప్రచారాల్లో ఈయన పాల్గొనుకుంటా తిరుగుతున్నాడే కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఒకటి అర్థం కావాలి. రేవంత్ రెడ్డి అంటే ఏందో కాదు. రేవంత్ రెడ్డి అంటే ఎలక్షన్ పెట్టుట్లా ఆయన సభలెక్కి మాట్లాడడంలో ఉన్నంత ఇంట్రెస్ట్, ఆయన బయట దేశాలకు కానీ బయట రాష్ట్రాలకు కానీ తిరిగేంత ఇంట్రెస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన లేదు, తెలంగాణ రాష్ట్ర రైతాంగం పైన లేదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న చాలా మంది ఉక్కిరిబుక్కిరి అవుతా ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం బయట ఫిరాయింపులపై బాగా ఇంట్రెస్ట్ పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఎలక్షన్ల టైం అప్పుడే తుడలు కొట్టడానికే రెడీగా ఉంటాడు. ఎలక్షన్ అంటేనే సార్ బయటికి వస్తాడు, లేకుంటే ఇంట్లో ఉండే పరిపాలన సాగిస్తాడు. ఇది ఎంతవరకు కరెక్ట్?